హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఇంటొట మెహందీ డెటార్ ఎలా చేసాము, ఏంటి, ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎలా డిజైన్ చేసాము, ఎలా ఫిక్స్ చేసుకోవాలి మెహందీ డెటార్ని. ఇదైతే సింపుల్ అండ్ ఎలిగెంట్ మెహందీ డెటార్, సింపుల్గా ఇంట్లో చేసుకునేలాగే తయారు చేసాము. సో వాళ్ళు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి, బడ్జెట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే చేసాము. వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. నేను మీ సౌజన్య. ఇక్కడ ప్లేస్లో వచ్చి నేను బేసెస్ పెట్టుకుని పోల్స్ రెడీ చేసాము. మిడిల్ రాడ్ తీసుకుని దాన్ని 10 feet ఓపెన్ చేసి 6x8 feet గ్రాస్ ప్యానల్ని నేను ఇక్కడ జిప్ టైస్ వేసుకుంటున్నాను. పైన ఆల్రెడీ ప్రీ హోల్స్ చేసి ఉంటుంది, అక్కడ హోల్స్లోంచి జిప్ టైస్ వేసుకొని సెక్యూర్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెక్యూర్ చేసుకునేటప్పుడు ముందునే టైట్ చేసుకోకుండా ఎప్పట్లాగే లిటిల్ లూజ్ పెట్టుకొని ముందు నా కరెక్ట్ సైజులో ఉందా లేదా చూసుకుని అప్పుడు టైట్ చేస్తున్నాను. సైడ్ వచ్చేటప్పటికి మెహందీకి మనం కొంచెం షిమ్మర్ డ్రేప్స్ యూస్ చేస్తాం కదా, అన్ని షిమ్మర్ డ్రేప్సే యూస్ చేశాను. ఇక్కడ నేను ఎల్లో, గోల్డ్, డార్క్ పింక్, మెహందీ గ్రీన్, లైట్ పింక్ అలా కాంబినేషన్స్తో ట్రై చేశాము. సో ఆ డ్రేప్స్ అన్నీ కూడా నేను సైడ్న మొత్తం అన్నీ వేసుకుంటున్నాను షిమ్మర్ డ్రేప్స్. సో వన్ సైడ్ అండ్ బోత్ సైడ్స్ కూడా వేసుకుని, సో నేను ఫస్ట్ స్టాండ్ అయితే పైకి లేపకుండా ముందున కిందన ఉండగానే ముందు నా డ్రేప్స్ అన్నిటిని వేసుకుని సెట్ చేస్తున్నా. ఈ గ్రీన్ గ్రాస్ ప్యానల్ పైన నేను విస్టీరియాస్ వైట్ కలర్ని యూస్ చేశాను, ఎందుకంటే మెహందీ పార్టీ ఆల్వేస్ ఇట్ విల్ బీ మోస్ట్లీ ఇన్ ఈవినింగ్స్ ఉంటుంది కాబట్టి ఆ ఎలిగెంట్ లుక్ రావడానికి వైట్ కలర్ని యాడ్ చేశాను. సో నేను ఇక్కడ ఒక ఆర్చ్ రౌండ్ సర్కిల్ స్టాండ్ పెట్టుకుని దానికి నేను లైట్ పింక్ ఫ్లోరల్స్ని యాడ్ చేస్తాను. ఎవరైతే తీసుకెళ్తారో మెయిన్ థింగ్ దానికి ఫ్లోరల్స్కి మాత్రం చాలా జిప్ టైస్ పడతాయి. నేను ఇక్కడ ఇచ్చే వాళ్ళందరికీ నేను ఫిక్స్ చేసి ఇస్తాను, బట్ మీరు మళ్ళీ వెనకాల స్క్రూస్ వేసుకునేటప్పుడు చాలా జిప్ టైస్ని యాడ్ చేస్తుంటేనే నిలబడుతుంది. సో నేను మిడిల్లో వచ్చేటప్పటికి మెహందీకి డార్క్ కలర్ టాజల్స్ని యాడ్ చేస్తున్నాను. నేను రెడ్, డార్క్ పింక్, లైట్ పింక్ ఆ టాజల్స్ని అన్నీ హ్యాంగ్ చేశాను. హ్యాంగ్ చేసిన తర్వాత బ్యాక్ రాడ్ని బోత్ సైడ్స్ కొంచెంగా పైకి లేపుకుంటున్నా. నాకు ఎంత హైట్ అయితే కావాలనుకుంటున్నాను అంత హైట్కి నేను మొత్తం అంతా కూడా నా స్టాండ్ని హైట్ లేపుతున్నా. సో హైట్ లేపుతుని నీట్గా డ్రేప్స్ అన్నిటినీ కూడా మళ్ళీ కింద ఫ్లోర్ మీద నీట్గా ఫాలింగ్ అయ్యేలాగా, సైడ్ పోల్స్ అన్నీ కూడా నీట్గా కవర్ అయ్యేలాగా, అండ్ మధ్యలో పెట్టిన గ్రాస్ ప్యానల్ని కూడా నీట్గా ఫోల్డ్ చేసుకొని అలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. అలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ రౌండ్ ఆర్చ్ని కూడా నాకు కావాల్సిన వ్యక్తిలోకి వెనక్కి మూవ్ చేసుకుని నేను కిందన ఏదైతే బేసెస్ ఉన్నాయో అక్కడ కూడా కిందన ఈ పింక్ కలర్ ఫ్లోరల్స్ని పెట్టుకుని అరేంజ్ చేస్తున్నా. తర్వాత నేను ఫ్లోర్ మ్యాట్ వేసుకొని దాని మీదకి మెహందీ డెటార్ కాబట్టి బెంచ్ వేసుకొని దాని మీద ఆరెంజ్ కలర్ క్లాత్ వేసాను. సైడ్ స్టాండ్స్, ఫ్లోరల్స్, లైట్స్ అన్నీ కూడా పెట్టుకుని ఆ థీమ్కి కావాల్సినట్టు బ్యూటీని యాడ్ చేసేలాగా ఆ సైడ్వి అన్ని ప్రాప్స్ అన్నిటిని అరేంజ్ చేసుకుని ఈ థీమ్ని రెడీ చేసాము.